Happy Children's Day, children. My teachers kuda andariki namaskaram. Okay, here really our English department taking great care. I'm feeling very happy because those who joined in this school, all they are great, experienced and talented. So definitely in future you will be speak fluently. Will you believe? నమ్మకం ఉందా మీ మీద? సార్వ లోకల్ చేస్తే సరిపోదు, మీరు కూడా కష్టపడాలి. ఓకేనా చిల్డ్రన్? మీరంతా ఎవరు? గట్టిగా చెప్పండి. వావ్, చెవులు పోతున్నాయి. చిల్డ్రన్ కదా? అయితే చిల్డ్రన్ మీరంతా చిన్న చెప్పండి, గట్టి చెప్పకండి. మీరంతా ఎవరు? ఈ స్టేజీలోనే మీరు ఉంటారా? ఎప్పుడు ఉండరు. ఉంటారా? ఒకప్పుడు మేము మీ స్టేజ్లో ఉన్నాము, తర్వాత యంగ్ స్టేజ్ వచ్చేసింది మాకు. ఓకే, తర్వాత ఏమొచ్చింది? మిడిల్ ఏజ్ వచ్చేసింది. తర్వాత ఏమొస్తుంది మాకు? ఓల్డ్ ఏజ్. తర్వాత ఏమొస్తుంది? ఇంకేం స్టేజ్ ఉండదు, అయిపోతుంది. మీకు కూడా వస్తుందా రాదా? ఓకే, మరి మీరు ఈ చిల్డ్రన్ ఏజ్లో, యంగ్ ఏజ్లో మీరు ఏం చేయాలి? మరి ఈ ఏజ్లో ఫౌండేషన్ బాగుంటే యంగ్ ఏజ్లో బిల్డింగ్ పైన బాగా కడతారు. తర్వాత జాబ్స్కి ప్రిపేర్ అయితే మంచి జాబ్ వస్తుంది. ఇప్పుడు ఇగ్నోర్ చేస్తే అప్పుడు బిల్డింగ్ కూలిపోతుంది. అంటే మీ లైఫ్ మిడిల్ ఏజ్లో ఏమవుతుంది? కష్ట జీవితం. అవునా కాదా? ఇప్పుడు నోట్ దిస్ పాయింట్, మీ పేరెంట్స్ కష్టపడుతున్నారు మీకోసం. ఇక్కడ టీచర్స్ కూడా. ఓకే, you already Gurucharan sir said clearly, those who knew English, those who know Telugu language, they will become master in any language. అంటే ఇంగ్లీష్లో కావచ్చు, నువ్వు ఏ లాంగ్వేజ్లో కావచ్చు. సో we know our language and atmosphere also created from your parents side, teacher side, all they are doing sincerely, dedicatedly for you. But your side you must focus. What is your duty? What is your duty? ఏంటి? ఒక్క చదివే, ఇంకేముంది మీకు పని? ఇంకా ఏమి? ఒక్కటే పని మీకు. చెప్పండి. ఒక్కటే పని. ఆ పని మీరు పర్ఫెక్ట్గా చేయలేరా? చేయాలి అంటే ఫస్ట్ మీకు మీ బ్రెయిన్ ఉందనుకో, ఒక తెల్ల పేపర్ అనుకోండి. మీరు పుట్టినప్పుడు తెల్ల పేపర్, అవునా కదా? మీరు పెరుగుతూ ఉన్నారు. పెరుగుతున్నారా? పెరుగుతూ ఉన్నారు. అయితే వారసత్వంగా మీకు హెరిడిటరీగా కొన్ని లక్షణాలు వస్తాయి. చాలామంది స్కిల్ ఉన్నా కూడా, అంటే చదివే టాలెంట్ ఉన్నా కూడా చెడు వల్ల ఏం చేస్తున్నారు? చదవలేక పోతున్నారు. క్లియరా? అయితే ఫస్ట్ మీరు పిచ్చి గీతలు గీసుకోవద్దు. మీకు చిన్నప్పుడు పిచ్చి గీతలు ఉన్నాయనుకో బ్రెయిన్లో, ఆ తెల్ల పేపర్లో చదువు ఎక్కదు. వేస్ట్ డేటా ఎక్కియకుడి. ఆ వేస్ట్ డేటా ఏం ఎక్కిస్తుంది బ్రెయిన్లోకి? కళ్ళు. ఆడ చూసినాం అనుకో, అది మొత్తం ఇక్కడ రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ రికార్డ్ చేస్తుందా లేదా ఇది? అవునా కదా? అది ఎక్కడ ఎక్స్ సైడ్ అది పెడితే అదే రికార్డ్ చేస్తుంది. మన కళ్ళు కూడా ఏం చూస్తే అదే రికార్డ్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఏం వింటే అదే అవుతుంది. కాబట్టి మనం చూసేది, వినేది ఎట్లా ఉండాలి? బెస్ట్గా ఉండాలి. ఎలా ఉండాలి? మీరు నిజంగా బెస్ట్గా చూస్తే, బెస్ట్వే చూస్తే, బెస్ట్ మంచి మాటలే వింటే, సబ్జెక్టు విన్నది కూడా మంచిది అయి ఉంటే ఖచ్చితంగా మీరు మిడిల్ ఏజ్లో ఎట్లా ఉంటారు? హ్యాపీగా ఉంటారు. యంగ్ ఏజ్లో సెటిల్మెంట్ అయిపోద్ది మీది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ వచ్చేది, అక్కడ అందరూ యంగ్ అక్కలు అన్నలు ఉన్నారు చూసిరా? వాళ్ళందరూ క్లాస్లో పోయి ఎగ్జామ్ పెట్టి చూస్తే పోరాడుతుంటారు, కుస్తీలు పడుతుంటారు. ఆడ కుస్తీలు పట్టొద్దంటే ఇక్కడ ఎలా ఉండాలి? స్ట్రాంగ్ ఉండాలి. ఇంతకుముందు ఒక పేరెంట్ వచ్చిండు, ఉపేందర్ సార్ అని. ఓకేనా? వాళ్ళ డాడీ బీఎస్సీ బీఈడి. ఇట్లా పాప, మీ డాడీ ఏంటిది? బీఎస్సీ బీఈడి. తనకు ఇంట్రెస్ట్ ఉంది, పరిస్థితులు బాగాలేక వెనకబడిపోయిండు. కానీ ఇందులో అన్ని పరిస్థితులు బాగున్నా చదవని వాళ్ళు ఉన్నారు. అవునా కాదా? వీళ్ళ డాడీ ఏమంటున్నాడు తెలుసా? నేను కోల్పోయినా, చూడండి, నేను ఏదో కావాలనుకున్నా, కాలేకపోయినా కనీసం వీళ్ళన్నా కావాలని తాపత్రయంతో
అన్నీ ఒక ఫ్రేమ్ చేస్తుండు వర్క్. కానీ వీళ్ళకు బాధేస్తుంది. కానీ నిజం ఏంటంటే నో పెయిన్ నో గెయిన్. ఇప్పుడు పెయిన్ చేసేదే మిమ్మల్ని రేపు హ్యాపీగా ఉంచుతుంది. అవునా కదా? వింటారా పిల్లలు? ఇక్కడ మేము ఎక్స్పీరియన్స్డ్, మీ స్టేజ్లు దాటి ఇంకో స్టేజ్ దాటి ఇంకో స్టేజ్ థర్డ్ స్టేజ్లో ఉన్నాం. మీ పేరెంట్స్ కూడా వాళ్ళకు కలిగిన ఆ ఎక్స్పీరియన్సెస్ బట్టి నువ్వు తోడు చేసుకొని మీ మేలుకొని చెప్పేది మీ అమ్మ ఒకటి, మీ నాన్న ఒకరు, గురువులు ఒకరు. ఈ ముగ్గురు తప్పితే మీ మంచి కోరి రేర్గా ఉంటారు. బయట కొంతమంది మాత్రమే మంచి చెప్తారు. వినాలి ఎవరి మాట? ఒబీడియంట్గా ఉండాలి. మరీ ఎక్కువ అవసరం లేదు. అతి వినయం దూర్త లక్షణం అంట తెలుసు కదా. ఎక్కువ అవసరం లేదు. మరీ భయం లేని వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్ అవుతారు లైఫ్లో. ఇంకోటి, మీరు ఎందుకు చదవాలి తెలుసా? మీరు మీకోసం చదవాలి. ఎవరి కోసం? ఇది ఎవరి రోజు? చిల్డ్రన్స్ డే మీ రోజే కదా. మరి మీ బాధ్యతలు తెలుసుకోవాలి. ఇది ఎవరి కోసం చదవాలి? మీరు మీకోసం. మీకోసం ఎందుకు చదవాలి చెప్పండి? ఈ చిల్డ్రన్స్ స్టేజ్ అయిపోతుంది, యంగ్ ఏజ్కి వస్తారు. యంగ్ ఏజ్ కూడా అయిపోయే స్టేజ్లో ఖచ్చితంగా మీ అందరికీ ఏమవుతుందో తెలుసు. కర్ర తీసుకొని పెళ్లి చేస్తారు. కర్ర తీసుకొని పెళ్లి చేస్తారా? తెలుసు కదా మీకు. మరి అప్పుడు భవిష్యత్తులో నీకు భవిష్యత్తులో మంచి సెటిల్మెంట్ లేకపోతే హ్యాపీగా ఉంటావా, బాధపడతావా, కష్టాల్లో ఉంటావా? కష్టాల్లో ఉంటావు. అంటే ఎవ్రీబడి యూ షుడ్ బి విజిలెంట్ అబౌట్ యువర్ ఫ్యూచర్. భవిష్యత్తు గురించి ఒక ప్లాన్ ఉండాలి. అదే ఇప్పుడు మమ్మల్ని అందరినీ మీ ఏజ్లో కూర్చోబెడితే ఇక్కడ ఒక్కరు కూడా టీచర్ కాదు, కలెక్టర్ అంత స్టెమినా ఉన్నది ఇక్కడ. అంటే అప్పట్లో సరైన గైడెన్స్ లేదు. ఏం లేదు. ఒకలా చాలామంది సజెషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నా జెలసీ ఉంటే తెలుసు కదా. ఆ జెలసీతోటి ప్రాపర్ సజెషన్ ఇవ్వక ఏదో దొర్లుతూ బొర్లుతూ ఈ స్టేజ్లో వచ్చి నిలబడ్డారనమాట చాలామంది. నిజంగా ప్రాపర్ రూటు, ప్రాపర్ గైడెన్స్ అప్పట్లో ఉండుంటే ఇక్కడ ఉన్న టీచర్లు ఇక్కడ టీచర్లు కాదు, ఒక కలెక్టర్ రేంజ్లో ఉండేవాళ్ళు వాళ్ళకున్న డెడికేషన్కి. కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే మీరు చిన్న ఏం పెట్టుకోవద్దు, సరేనా? మీకోసం చదవండి, మీ అమ్మ నాన్న కోసం చదవండి, మీ ఫ్యూచర్ కోసం చదవండి. అన్నిటికంటే ముఖ్యం దేశం కోసం చదవండి. దేనికోసం? రేపటి ఉదయం వెలుగుల్ని నువ్వే చూడాలంటే గడిచే నిమిషం ఖాళీగా నువ్వు వదలొద్దంతే. విద్యార్థి విద్యార్థి నీవేగా ఈ దేశం గతినే మార్చే శక్తివి నీవే. విద్యార్థి విద్యార్థి నీవేగా రేపటి యువ శక్తి దేశాన్ని ముందుకు నడిపే సైన్యం. అవునా కదా? యు ఆర్ గోయింగ్ టు బికమ్ సిటిజన్ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్. యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవ్రీబడి మస్ట్ నో యువర్ రైట్స్ అండ్ డ్యూటీస్. అవునా కాదా? ఈ దేశం బాగుండాలి అంటే మీరు తెలివికల్లో ఉండాలి. శారీరకంగా చాలా బలంగా పెరుగుతుంటారు చాలామంది. స్ట్రైట్ కూర్చోవాలి. శారీరకంగా చాలా బలంగా పెరుగుతుంటారు. గుర్తుపెట్టుకోండి, మీ అమ్మ నాన్న అక్కడ ఉన్నారు, అక్కడి నుంచి ఒక కుక్కను ఎవరో దొంగ అటాక్ చేసిరు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మంచి పిల్లోడైతే ఏం చేస్తాడు? వాడు దెబ్బలు తినైనా సరే వాళ్ళ పేరెంట్స్ని రక్షిస్తాడు. వాళ్ళని చంపనని చంపుతాడు, కొట్టనని కొడతాడు, కానీ మొత్తానికైతే పేరెంట్స్ని సేవ్ చేస్తాడు. అంటే కొంతమంది చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని కొడితే కొట్టిరని వీడు పారిపోతాడు. ఇక్కడ నోట్ దిస్ పాయింట్. అలాగే దేశాన్ని కూడా నిన్ను నువ్వు కాపాడుకోవాలన్నా, రేపు మీ ఇల్లును కాపాడుకోవాలన్నా ఎలా? శారీరకంగా బలంగాతో పాటు మానసికంగా రెడీనెస్ ఉండాలి. మానసికంగా కూడా బలంగా ఉండాలి. అంటే అమ్మ మీద ప్రేమ ఉండాలి, నాన్న మీద ప్రేమ ఉండాలి, నీ చదువు మీద ప్రేమ ఉండాలి, దేశం మీద కూడా ప్రేమ ఉండాలి. ఎందుకంటే భూమి మీద ఏ గ్రహం మీద జీవం లేదు. ఇండియా మీద మనం లక్కీ ఏంటంటే ఇది ఒక ఎత్తు మీద ఉంది. అవునా కాదా? ఇంకోటి 84 లక్షల రకాల జీవుల్లో నువ్వు ఒక్క జీవి. ఎంత ఉన్నతమైన జీవి, గొప్ప జీవి. మనిషిని మించింది ఇంకేదైనా ఉందా? గట్టిగా చెప్పండి. మనిషి జన్మ ఎత్తడం అదృష్టమా కాదా? 2 కాళ్ళు లేవు, ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి? 2 చేతులు ఎలా ఉంటుందో ఊహించుకోండి. 2 కళ్ళు లేవు ఎలా ఉంటుంది? అన్నీ ఉండి భూమి మీద లక్కీగా మానవ జన్మ ఎత్తి
ఒక మంచి స్కూల్లో వచ్చిర్రు, మంచి పేరెంట్స్ సంరక్షణలో ఉన్నారు. చెప్పేది వినక ఫోకస్ మీ స్టడీస్ మీద, మీ భవిష్యత్తు మీద పెట్టకుండా అనవసరం వాటి మీద పెడితే ఏమవుతుంది? వేస్ట్ కదా. గుర్తుపెట్టుకోండి, మనిషి జన్మ ఎత్తడం అదృష్టం. ఏ జన్మలో పాప, ఏ జన్మలో ఏ పుణ్యమో ఈ జన్మ నీదాయేరా అంటే మనిషి జన్మ మహా గొప్పది, ఈ మనిషి జన్మ కాలదన్నుకోకురా. మీరు గుర్తుపెట్టుకోండి. నా స్టూడెంట్స్ ఇక్కడ చాలామంది మేము ప్రైవేట్ సెక్టార్లో చేసి వచ్చిన వాళ్ళు ఉన్నాం. చెప్పితే వినని స్టూడెంట్స్, అమ్మ చెప్తే, నాన్న చెప్తే, గురువు చెప్తే వినని స్టూడెంట్స్ ప్రజెంట్ మామూలు పనులు చేస్తూ బతుకుతున్నారు చాలామంది. ఎవరైతే ఒబీడియంట్గా ఉన్నారో, ఎవరైతే అమ్మ నాన్న గురువు మాటలు విన్నారో వాళ్ళు ఇప్పుడు నా వన్ ఆఫ్ మై స్టూడెంట్ నౌ ఈజ్ ఇన్ కెనడా, ఈజ్ ఎర్నింగ్ పర్ మంత్ 8 lakhs. అండర్స్టాండ్? సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి మిగతా ఫ్రెండ్స్. అతని ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉన్న ఒక్క పని ఆయనకి ఏంటిది? చదవడం. చదువు మీద ఫోకస్ చేశాడు. మహా గొప్పది ఈ మనిషి జన్మ కాలదన్నుకోకురా. సాగిపోతున్నా నీ దారిలోనా, సాగిపోతున్నా నీ దారిలోనా ఎన్ని సంకటాలు వచ్చినా, సాగిపోతున్నా నీ దారిలోనా ఎన్ని సంకటాలు వచ్చినా అడుగు తొక్కేసి గమ్యాన్ని చేరంగా నువ్వు సాగిపో ఆగక. కష్టాలు ఎప్పుడు కలకాలని నీ ఉండిపో. అవునా? కష్టపడాలి. చదువు అంటే ఇష్టం ఉంటే నీకు కష్టం కాదు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ రోల్ మోడల్గా ఉన్నారు, వాళ్ళ కోసం కష్టపడి. ఫైనల్గా ఒక మాట చెప్తా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. ఈ పాట నేను రాయలేదు, ఇంతకుముందు నేను రాసిన. చదువు లేకపోతే ఏమైంది? మన బ్రతుకు సున్నా. చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. కష్టపడుతున్నారు నిజంగా, కానీ ఇప్పుడున్న పోటీ యుగంలో ఈ కష్టం సరిపోదు. ప్లాన్డ్గా చదవాలి, పెద్దవాళ్ళు చెప్పిన గైడెన్స్లో చదవాలి. మరీ ముఖ్యంగా అమ్మా నాన్న గురువులు చెప్పిందే వినండి. వీళ్ళు మెజారిటీ ఎక్కువ మీ మేలు కోరుతూ నిజాయితీగా మిమ్మల్ని కాపాడడానికి నిలబెట్టడానికి చెప్తారు. మిగతా వాళ్ళు కొంతమంది వెల్ విషర్స్ ఉంటారు, అందరూ కాదు. తెలివిగా ఉండండి కొంతమంది చేత. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.